పహల్గాం ఉగ్రదాడి తర్వాత స్వల్పకాలిక యుద్ధం చేసిన భారత్, పాకిస్తాన్ 2026లోనూ పోరుకు దిగే అవకాశాలున్నట్లు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఇరు దేశాల మధ్య మరోసారి స్వల్పకాలిక యుద్ధం జరిగే ప్రమాదముందని అమెరికా థింక్ ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సిఎఫ్ఆర్ అంచనా వేసింది. 2026లో గమనించాల్సిన ఘర్షణలు పేరుతో అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులు చేసిన సర్వేను సిఎఫ్ఆర్ విడుదల చేసింది. ఈ సర్వేలో భారత్, పాకిస్తాన్ ఘర్షణలను ఉటంకిస్తూ ఇరు దేశాల మధ్య వివాదాలు సాయుధ పోరాటంగా మారే అవకాశముందని పేర్కొంది. అయితే అందుకు మితమైన అవకాశాలున్నాయని వెల్లడించింది. జమ్మూ కాశ్మీర్లో పెరుగుతోన్న ఉగ్రవాదంపై ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని హెచ్చరించింది. ఈ ఘర్షణలు అమెరికా ప్రయోజనాలపై మితమైన ప్రభావాన్ని చూపిస్తాయని సిఎఫ్ఆర్ అంచనా వేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ ఏడాది మేలో పాక్లో ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్ భీకర దాడులు చేసింది. దీంతో కంగుతిన్న పాక్ సరిహద్దుల వెంబడి డ్రోన్లు, క్షిపణులతో భారత భూభాగాలపై దాడులు చేసింది. అయితే వాటిని భారత బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టి పాక్ సైన్యానికి బుద్ధి చెప్పాయి. ప్రతిస్పందనగా పాక్ సైనిక స్థావరాలపై భారత సైన్యం ఖచ్చితమైన దాడులు చేయడంతో పాక్కు భారీగా నష్టం జరిగింది. దాదాపు 4 రోజుల పాటు ఇరు దేశాల మధ్య మినీ యుద్ధం జరిగింది. భారత్ దెబ్బకు కాళ్లబేరానికి వచ్చిన పాక్ కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంది. పాక్ కాల్పుల విరమణకు పిలుపునిచ్చినప్పటికీ వారి నాయకత్వం నుంచి రెచ్చగొట్టే ప్రకటనలు వచ్చాయి.